ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావయ్యా? నీవు కుమ్మరి వాళ్ళకి రాజ్యంలో చోటు ఇయ్యనప్పుడు, నువ్వు మేదరి వాళ్ళకి రాజ్యంలో చోటు ఇయ్యనప్పుడు, యాదవుణ్ణి ప్రధానమంత్రి సింహాసనం మీద, ముఖ్యమంత్రి సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టినప్పుడు, వెనక 2 కత్తులు అంటించుకుంటే ఒళ్ళు సరక్కన గాలిద్దే, జీవితాంతం గౌళ్ళ ఆయన తాడి చెట్టు ఎక్కినప్పుడు 2 కత్తులు కాల్చి అంటించినట్టుంటది. మొదటిసారి తాడి చెట్టు ఎక్కినప్పుడు తల్లి గుండె పగిలిద్ది, గౌళ్ళ తల్లి గుండె. ఆ గౌండ్లాయన సింహాసనం ఎక్కొద్దా అని అడుగుతున్నా. ఛీ, ఈ రెడ్డిరావుల బతుకు సిగ్గు లేదు, శరం లేదు. సిగ్గు లేదు మీకు? మా ఓట్లని దొంగిలించి ఒక మేదరాయనో, కుమ్మరాయనో, గౌండ్లాయనో, ఒక చాకలాయనో, ఒక వందరాయనో, ఒక విశ్వరామణునో, పద్మశాలినో, ఒక మంగళాయనో రాజ్యంలోకి నువ్వు ప్రవేశించకుండా ఉన్నవంటే మమ్మల్ని చంపడానికి నువ్వు తిరుగుతున్నావని అర్థం. మమ్మల్ని బొందబెట్టడానికి తిరుగుతున్నావని అర్థం.